హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మమ్మ గారి ఇల్లు. ఈ కూర మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, ఈ మధ్య వర్షం పడ్డదండి, మా గార్డెన్లో వచ్చింది. గంగబాయలాకు అంటారు, బొడ్డుబాయలాకు అంటారు. దాన్ని ఎలా వండుకోవాలో చూపిస్తున్నాను. దీనివల్ల ఉపయోగం ఏమిటంటే, డెలివరీ లేని వాళ్ళకి పాలు లేక ఈ మధ్య కాస్త ఇబ్బంది పడుతున్నారండి. ఎక్కువ డబ్బా పాలు అనేవి పిల్లల ఆరోగ్యం కూడా దృష్టిలో ఉంచుకొని చూపిస్తున్నాను నేను. చిన్నపిల్లలకి తల్లిపాలు మించిన ఆరోగ్యం లేదు. అందుకని ఈ కూర ఎలా వండుకోవాలో చూపిస్తున్నాను. దీనివలన తల్లులకి పాలు బాగా ఉంటాయండి. పిల్లలకి పాలు ఇవ్వడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మన సొద్దలు నానబెట్టుకొని తింటే ఎలా పాలు పడతాయో ఈ కూర తినడం వల్ల కూడా అలాగే పాలు వస్తాయి. ప్రతి ఒక్క తల్లి తప్పక ఈ వీడియో చూసి లైక్ చేయగలరని కోరుతున్నాను. ఆ కూర ఎలా వండుకోవాలో ఆల్మోస్ట్ అందరూ ఎక్కువ పప్పులో వాడతారు దీన్ని. ఇలా వండుకొని తినడం వల్ల పిల్లలకి పాలు ఇవ్వడానికి తల్లులకి ఎటువంటి ఇబ్బంది ఉండదండి. ఈ మధ్యకాలంలో పిల్లలకి పాలు లేక డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మందులు ఆడి ఇస్తున్నారు పాలు. ఇలా ఈ కూర వాడటం వల్ల పాలు బాగా ఇబ్బంది లేకుండా పిల్లలకి ఎటువంటి కడుపుల నొప్పి, కడుపుబ్బరం అలాంటిది రాదు తల్లి పాల వల్ల పిల్లలకి. అందుకని ఈ కూరని మీరు కూడా ఇంట్లో వాడి ట్రై చేయండి. చాలా ఈజీగా వండుకోవచ్చు. 10 నిమిషాలలో రెడీ అవుతుంది ఈ కూర కూడా. పాలు అయితే 100% పాలు పడతాయండి ప్రతి ఒక్క తల్లికి. మేము ఇంట్లో ట్రై చేసిన తర్వాతే నేను ఈ వీడియో చేసి మీకు పెడుతున్నాను. దీనివల్ల కడుపులో మందం అలాంటిది కూడా డెలివరీ లేని వాళ్ళకి చాలా ఫ్రీగా డైజెషన్ కూడా అవుతుంది. వండుకొని తినడానికి కూడా బాగా టేస్ట్ వస్తుంది. ఈ కూర చాలా తొందరగా ఉడుకుద్ది. కూర కూడా వండుకుంటే పెద్ద కష్టమేమి ఉండదు. ఎటువంటి మసాలాలు ఉండవు. ఓన్లీ దాంట్లో ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ, తాలింపు గింజలు, కరివేపాకు, టమాటా, ఉప్పు, కారం, పసుపు, అంతేనండి. చాలా సింపుల్గా వండుకోవచ్చు కూరని. ఎక్కడైనా దొరుకుతుంది ఆ కూర. ఎండాకాలం బాగా ఎక్కువగా పెరుగుతుంది పొలాలలో. మా గార్డెన్లో పెరిగింది ఇది, అందుకనే నేను చూపిస్తున్నాను. ఇది ఎలా ఉందో చూడండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారా, మీతో చెప్పినంతసేపట్లో అయిపోయింది ఆ కూర. రెడీ అయిపోయింది. నేనైతే ఆల్రెడీ చపాతీలు చేశాను. దానిలోకి తినడానికి ఇలా ప్రిపేర్ చేశాను. చాలా అంటే చాలా బాగుంటుంది కూర. మన ఆకుకూరలలో మామూలుగా పాలకూర ఎలా టేస్ట్ వస్తుందో ఇది కూడా అలాగే టేస్ట్ వస్తుంది. దీనివల్ల పుష్కలంగా పాలు పడతాయండి. ముఖ్యంగా తల్లులకి పాలు బాగా వస్తాయి. పిల్లలకి ఇవ్వడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదండి. దానివల్ల పిల్లలకి కూడా కడుపులో మందం చెయ్యదు, తొందరగా అరుగుద్ది. డెలివరీ అయిన బాలింతలకు కూడా తొందరగా అరిగిపోయిద్ది. వరుసగా 2 రోజులు వండి పెట్టడం వల్ల బాగుంటుంది. మీ ఇళ్ళల్లో కూడా ఒకసారి ట్రై చేయండి. దీనివలన పిల్లలకి పాలిచ్చే తల్లుల కోసం ఈ వీడియో చేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. వంట చేసేసరికి మంచి ఆకలి మీద ఉన్నాను, అందుకని చపాతీలు చేసి చపాతీలలోకి వేసుకొని తినాలని మీకు చూపిస్తున్నానండి. అన్నంలో కూడా భలే ఉంటుంది తినడానికి. అదండి. బాయ్.